మనందరం బిజినెస్ వరల్డ్లో చూస్తూ ఉంటాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. సో ఈరోజు మనం దాని ప్రాముఖ్యత ఏంటో కాస్త లోతుగా చూద్దాం. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఒక స్ట్రేట్ క్వశ్చన్తో మొదలుపెడదాం. అసలు చాలా ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, ఎంతో కష్టపడి బోలెడన్ని రిసోర్సెస్ పెట్టినా సరే చివరికి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణమేమయ్యుంటుంది? ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 99%. 99% చాలా పెద్ద నంబర్ కదా, కానీ ఇది దేనికి సంబంధించింది? ఒక్క సెకన్ ఆలోచించండి, దేన్ని సూచిస్తుంది ఈ నంబర్? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ నంబర్ దేనిదో తెలుసా? దాదాపు 99% తప్పులు కేవలం ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో చేయకపోవడం వల్లే జరుగుతాయట. అది నెగ్లిజెన్స్ కావచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కారణం ఏదైనా రిజల్ట్ మాత్రం ఒక్కటే, ఫెయిల్యూర్. సో ఇప్పుడు మనకు అసలు ప్రాబ్లమేంటో క్లియర్గా అర్థమైపోయింది. బిజినెస్లో జరిగే చాలా తప్పులకి రూట్ కాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడమే. సరే, మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ని పట్టించుకోమో దాని ఎఫెక్ట్స్ వెంటనే కనిపిస్తాయి. మిస్టేక్స్ జరుగుతాయి, టైం వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి, చివరికి అనుకున్న పనులు సరిగ్గా జరగవు. ఇప్పుడుదాకా ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, ఇక సొల్యూషన్ వైపు వెళ్దాం. ఇక్కడే మనం ఇన్స్ట్రక్షనల్ డిసిప్లిన్ అంటే సూచనా క్రమశిక్షణ అనే ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ని పరిచయం చేసుకోబోతున్నాం. అసలు ఈ ఇన్స్ట్రక్షనల్ డిసిప్లిన్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఎఫిషియన్సీ, క్వాలిటీ, ఇంకా మన గోల్స్ రీచ్ అవ్వడం కోసం క్లియర్గా ఇచ్చిన డైరెక్షన్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడమే ఈ ప్రాక్టీస్. ఇదొక రకంగా ఒక పార్ట్నర్షిప్ లాంటిదన్నమాట. కంపెనీ వైపు నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, యూజర్ లేదా ఎంప్లాయీ వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ రెండూ కలిసినప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. మరి కంపెనీ సైడ్ నుంచి చూస్తే మంచి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి? ఫస్ట్, అవి క్లియర్గా, కరెక్ట్గా ఉండాలి. సెకండ్, సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. థర్డ్, ఫాలో అవడానికి చాలా ఈజీగా ఉండాలి. అంతే. ఓకే, మరి ఈ డిసిప్లిన్ వల్ల వచ్చే అసలైన బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యంగా క్వాలిటీ ఇంకా సేఫ్టీని ఇది ఎలా ఇంప్రూవ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఏ పనైనా సరే ప్రతిసారి ఒకేలా జరుగుతుంది. అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ అదే క్వాలిటీకి ఫౌండేషన్ అన్నమాట. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ కన్సిస్టెన్సీ వల్ల హై క్వాలిటీ ప్రోడక్ట్స్, నమ్మకమైన సర్వీసెస్ వస్తాయి. ఫైనల్గా ఇది కంపెనీ రెప్యుటేషన్ని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని పెంచుతుంది. అంతేకాదు, సేఫ్టీ విషయంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ది చాలా కీలకమైన పాత్ర. సేఫ్ వర్కింగ్ ప్రాక్టీసెస్ని క్లియర్గా చెప్తే యాక్సిడెంట్స్ జరిగే రిస్క్ బాగా తగ్గుతుంది. దీనివల్ల ఎంప్లాయీస్ సేఫ్గా ఉంటారు, బిజినెస్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ పాయింట్ చూద్దాం. మనం అనుకున్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జనాలు అసలు రూల్స్ని ఎందుకు ఇష్టపడతారు? వినదానికి వింతగా ఉంది కదా, చూద్దాం. ఇది వింటే చాలామందికి షాకింగ్గా ఉండొచ్చు. దాదాపు 90% మంది, అంటే 90% మంది జనాలు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండటాన్ని ఇష్టపడతారట. ఇది వాళ్ల ఫ్రీడమ్ని లాక్కోవడం కాదు, వాళ్లకొక దారి చూపించడం లాంటిది. ఎందుకంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్, టెన్షన్ ఉండదు. దీనివల్ల వాళ్లు తమ బెస్ట్ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయగలుగుతారు. ఇలా కన్సిస్టెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం వల్ల ఒక ఆర్గనైజేషన్లో రిలయబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇంకా అకౌంటబిలిటీ, ఈ 3 పిల్లర్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఇవే ఒక నమ్మకమైన వర్క్ ఎన్విరాన్మెంట్కి పునాదులు. సరే, ఇప్పుడు వరకు ఇండివిజువల్ డిసిప్లిన్ గురించి చూసాం. ఇప్పుడు ఇది మొత్తం ఆర్గనైజేషన్ సక్సెస్కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. అంటే చిన్న చిన్న పనులు పెద్ద రిజల్ట్స్ని ఎలా ఇస్తాయో అన్నమాట. ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయినప్పుడు వాళ్లు చేసే చిన్న చిన్న పనులు కూడా కంపెనీ పెద్ద గోల్స్తో అలైన్ అవుతాయి. అంటే కంపెనీ గోల్స్, ఇండివిజువల్ టాస్క్స్, టీమ్ సక్సెస్ ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ప్రతి ఒక్కరి డిసిప్లిన్ ఈ కలెక్టివ్ ఇంజిన్కి ఫ్యూయల్లా పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ప్రిన్సిపల్. కంపెనీ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే, మనందరం సక్సెస్ అయినట్టే. సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ యొక్క సమ్మరీ ఈ సింపుల్ ఈక్వేషన్లో ఉంది. ఇండివిజువల్ డిసిప్లిన్ కలెక్టివ్ సక్సెస్కి దారితీస్తుంది. చాలా పవర్ఫుల్ ఐడియా కదా.
ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన వర్క్ లైఫ్లో ఈ ఇన్స్ట్రక్షనల్ డిసిప్లిన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.